హనుమకొండ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. ఎండిపోతున్న పంటలు కాపాడుకునేందుకు నిరసన పాట పట్టారు. సాగునీటి కోసం కమలాపూర్ మండలం అంబాల, శ్రీరాములపల్లె, మాదన్నపేట, గునుపర్తి గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. పరకాల హనుమకొండ రహదారిపై అంబాల జంక్షన్లో బైఠాయించి ధర్నా చేపట్టారు. రోడ్డుపై వంటవార్పు చేపట్టి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ నుంచి తక్షణం నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో అంబాల జంక్షన్లో భారీగా పోలీసులు మోహరించారు. హనుమకొండ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. ఎండిపోతున్న పంటలు కాపాడుకునేందుకు నిరసన బాట పట్టారు. సాగునీటి కోసం కమలాపూర్ మండలం అంబాల, శ్రీరాములపల్లె, మాదన్నపేట, గునిపర్తి గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. పరకాల హనుమకొండ రహదారిపై అంబాల జంక్షన్లో బైఠాయించి ధర్నా చేపట్టారు. రోడ్డుపై వంటవార్పు చేపట్టి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ నుంచి తక్షణం నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో అంబాల జంక్షన్లో భారీగా పోలీసులు మోహరించారు. కమలాపూర్ మండలం, గునుపర్తి, శ్రీరాములపల్లి, అంబాల 3 గ్రామాల, మాదన్నపేట ఈ 4-5 గ్రామాల ప్రజలు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మాది DBM 24 ద్వారా ఈ రైతులందరికీ వాటర్ రావాలి. దాదాపు ఒక 30-40 ఎకరాలు టోటల్గా ఎండిపోయి మొక్కజొన్న వరి మొత్తం ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పొజిషన్లో ఉన్నది. ఈ DBM 24కి నీళ్లు రావాలంటే ఖచ్చితంగా గుండ్ల సింగారం ఉన్నటువంటి షట్టర్లు కిందికి దించుతేనే మాకు వాటర్ వస్తాయి, లేకుంటే వాటర్ రావు. కానీ ఇవాళ DE గారు ఏం చేస్తున్నారంటే కనీసం వాళ్ళ ఆఫీసులో కూడా రానియకుండా మమ్మల్ని దుర్భాషలు ఆడుకుంటూ కాలువలు దిగుతే ఏం చేస్తావు, గ్రామాల మీద పడితే మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ రైతుల యొక్క కొట్టి రైతు రాజ్యం అటువంటి ఈ ప్రభుత్వం, రైతు చేస్తున్నట్టు ఈ ప్రభుత్వాలు ఎందుకు నిమ్మకం నెరవేర్చినట్టు ఉంటున్నాయి. ఇలా ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి, ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నట్లయితే రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పొజిషన్ అది. దయచేసి రైతులను ఒక్కొక్కరు మీరు తీసుకోండి. ఎంత ఘోరమైన రైతు మీరు దానికి సంబంధించిన మీ మీడియా విలేకరులకు వచ్చినట్లయితే మీరు టోటల్గా మా పాటలు ఎంత ఘోరంగా ఉన్నాయో మీకు చూపిస్తాం. దయచేసి మీ అందరూ చేతులు ఎత్తి దండం పెట్టి ప్రభుత్వ అధికారులు దాన్ని చెప్తున్నాము. ఇవాళ గవర్నమెంట్ చెప్తున్నాం, మా రైతులు నాశనం అయిపోతున్నారు. మొత్తం టోటల్గా పెట్టుబడి పెట్టి కేవలం కోతకచ్చే దిశలో కూడా కొన్ని ఉన్నాయి. దయచేసి మీరందరూ నిర్ణయం తీసుకొని జిల్లా వరంగల్ హన్మకొండ ఈరోజు ధర్మ కారణం ఏంటంటే DBM 24 మన పల్లెల భీమవరం మధ్యలో 24 మాకు వాటర్ రావడం లేదు. దానివల్ల రైతు దాదాపు 40 ఎకరాల రైతులు పండించే పంట నష్టపోతారు. మొక్కజొన్న కావచ్చు, పెరాలు కావచ్చు, పల్లిసలు కావచ్చు, వీళ్ళందరికీ నీళ్ళు లేక పుట్టకచ్చిన రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. దయచేసి స్థానిక ఎమ్మెల్యే కానీ, అధికార పార్టీ మంత్రులు కానీ, ఎవరు కానీ DBM 24 వాటర్ తెప్పిస్తే ఈరోజు అంబాల, సున్నపల్లి, నాగారం, ముచ్చాట్ల, పెంబర్తి, రైతులందరికీ ఈ నీళ్లు రావడం వల్ల వాళ్ళ జీవనాన్ని కొనసాగుతున్నారు. దేశానికి రైతు ముఖ్యమో, రైతు దేశానికి ముఖ్యమో, ప్రాంతాలను కూడా రైతులు కూడా ముఖ్యమో. పంట పంటనే రైతు పంట పంటనే అందరూ పంట పంటనే రైతుల కోసానికి ఇక్కడ మేము వంట చేయడం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాకు DBM 24 నీళ్ళు రావడానికి రాకపోతే మాత్రం ఇక్కడనే మేము ఆత్మహత్య చేసుకోవడం రెడీ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు మాకు రాకుండా అక్కడ ఖమ్మం దాదాపు నీళ్లు పోతున్నాయి. కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి మాకు నీళ్లు రావడం జరిగింది. గత మంత్రి అయిన ఈటల గారు మాకు నీళ్లు 24 అవర్స్ మాకు ఇచ్చడం జరిగింది. ఈ సుగినపల్లి, అంబాల, శ్రీరామపల్లి, మాదనపేట, గుంపర్తి, చెంపల్లకు నీళ్ళు ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా చర్య తీసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడితే మేము రైతులందరం ఎమ్మెల్యే గారి వెంట ఉంటామని మేము చెప్తున్నాం. ఎందుకంటే మేము ఈ రైతులకు మాకు ఎవరు లేనట్టుగా మేము అందరం వాళ్ళు భావిస్తాము. ఆ సంబంధించిన DE కానీ, SC కానీ మాకు నీళ్ళు ఇవ్వమంటే వాళ్ళు మమ్మల్ని అసలు మా మాట వినలేదు. మీరు ఎందుకు సార్ అంటే మేము ఇవ్వమని చెప్పి అంటాను. వాళ్ళు దయచేసి మాకు ఈ నీళ్ళు రాకపోతే మాకు సాగు తప్ప మాకు బతుకు లేదని చెప్పి మేము అంటున్నాం. మాకు ఈ రోజు ఈ రైతు బిడ్డ కాబట్టి ఈ అందరి తీరు జరుగుతాయి. కాబట్టి దయచేసి స్పందించి కలెక్టర్ గారు కానీ, ఈ సంబంధించిన DE గారు కానీ, SC గారు కానీ మాకు నీళ్ళు తక్షణం ఇచ్చిపెట్టే ఒకే కానీ లేమవుతాం. మేము ఇక్కడనే అంబాల చౌరస్తా మేము వంట వరకు జరుగుతుంది. కాబట్టి దయచేసి మాకు ఖచ్చితంగా నీళ్ళు తక్షణం వేయాలని చెప్పని మేము ఈ ధర్నా ప్రోగ్రాం పెట్టుకున్నాం. కాబట్టి ఎవరిని అడిగినా కూడా మాకు రైతుకు సాగు తప్ప మరి భక్తి ఆలోచన కాబట్టి DBM
కావడం